నిన్న మనం రామానుజుల వారికి అక్కడున్నవారు ఆదిశేషునిపై పవళించి ఉన్న రంగనాథుని యొక్క సౌందర్యాన్ని వివరించడం చూశాం. ఈరోజు స్వామికి వివిధ రకాల సేవలు చేసేవారిని రామానుజుల వారికి పరిచయం చేయడం చూద్దాం. రామానుజుల వారు పెరుమాళ్ దర్శనం చేసుకొని మండపంలోనికి వేంచేసి ఆసీనులు కాగా అక్కడున్నవారు రామానుజుల వారితో ఇలా అంటున్నారు. స్వామి వివిధ కైంకర్యములతో రంగనాథుణ్ణి నిత్యము సంరక్షించుకునే కైంకర్యపరులు. దేవరవారి కృప కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. వీరిని క్రమంగా పరిచయం చేస్తా, మీరు అంగీకరిస్తే అని అంటారు. రామానుజుల వారు ఇలా అంటున్నారు. వీరి సేవల వలనే కదా రంగనాథుడు స్వస్థుడై సేవార్థులను సంరక్షించగలుగుతున్నాడు. శ్రీరంగని కైంకర్య భాగ్యం పొందిన మహానుభావులారా, రామానుజ దాసుడను అని నమస్కరిస్తూ రామానుజుల వారు ఇలా అంటున్నారు. భూలోక వైకుంఠమైన శ్రీరంగంలో నివసించడమే మహాభాగ్యం. రంగనాథుణ్ణి సేవించగలగటం మరో భాగ్యం. ఆయన సేవకు మించిన భాగ్యమేముంటుంది? స్వామి, ఇందరితో రంగని సేవ చేసుకునే భాగ్యం మీ వల్లే కదా పొందాను. వీరర్పించే కైంకర్యాల వివరాలు తెలుసుకోవాలని ఉంది అని రామానుజుల వారు అనగా అక్కడున్నవారు ఇలా పరిచయం చేస్తున్నారు. తిరుమేని సంరక్షకులైన అర్చక స్వాములు వీరు అని అనగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. శ్రీరంగని సాకే యశోదా స్థానీయులు వీరేనన్నమాట. అర్చక నంబియర్లు. వీరి వల్ల స్వామి సకల లోకాలను సంరక్షించాలి అని అంటారు. మరొకరిని పరిచయం చేస్తూ ఇలా అంటున్నారు. కాలాన్ని, అవసరాల్ని అర్థం చేసుకొని అనువైన పదార్థాల్ని శ్రీరంగని అధరానికి మధురంగా షడ్రోసోపేతమైన పణ్యారములను, భక్ష్య భోజ్యాది ప్రసాదములను సుకుమారంగా సమర్పించే తళియస్వాములు వీరు అని చెప్పగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. ఆహా, జగద్రక్షకుని ఆరోగ్యము వీరి ఆధీనమన్నమాట. మీరంతా నాచియర్ పరికరం. అమ్మ స్థానంలో స్వామిని లాలించే పాలించేవారు మీరే కదా. స్వాములారా, ఏనాడో యశోదమ్మకు లభించిన అదృష్టం ఇప్పుడు మీకు లభించిందే అని నమస్కరిస్తారు. ఈ రోజు మనం అర్చక నంబియర్లు, తళియ స్వాములు అంటే ఎవరు, రంగనాథుడి సేవలో వీరు ఏం చేస్తారు అనేది తెలుసుకున్నాం. రేపు మరికొందరి పరిచయం చూద్దాం.